మీరు తాగితే తాగొచ్చు కానీ అలా చేయడం కరెక్ట్ కాదు బ్రో. చాలా మందికి బుర్రలు పనిచేస్తున్నాయో లేదు తెలియదు. అసలు మా వాళ్ళందరూ ఇప్పుడు అలా రన్నింగ్ చేసుకొని వచ్చారు. నేను ఇప్పుడే వచ్చాను మార్నింగ్ అలా వచ్చే దారిలో ఇవి చూసాను అనమాట. ఇలా పగలు కొట్టిస్తున్నారు బీచ్లో. మీరు తాగితే తాగొచ్చు కానీ అలా చేయడం కరెక్ట్ కాదు బ్రో. ఎందుకంటే ఇంకో గంట పోతే ఇసుక ఎగురుతుంది గాలి వల్ల. ఆ ఇసుకకి అది లైట్ కప్పేస్తుంది అనమాట. వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి ఒకసారి చూపించారు సార్. వాళ్ళు అగ్నివీర్ ర్యాలీకి అన్నిటికి వచ్చున్నారు. అక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయి చూసారా, వాళ్ళేమో ఇలా పిక్నిక్ అని వచ్చున్నారు. ఇది ట్రాక్ అనమాట. ఈ గర్ల్స్ కూడా అగ్నివీర్ ర్యాలీకి రన్నింగ్ వచ్చిన వాళ్ళనే. ఇదంతా ట్రాక్ లాగా చేసుకొని రన్నింగ్ చేస్తుంటారు. ఈ ట్రాక్ లోనే గాజు గ్లాసులు బద్దలు కొట్టి చండనం చేస్తున్నారు. నిజానికి అయితే ఇది ఇప్పుడు ఒక అరగంట గంటలోపు గాలి ఎక్కువ వస్తుంది. గాలి ఎక్కువ వచ్చి ఒక చిన్న లేయర్ లాగా ఫామ్ అయ్యి మొత్తం కప్పేసింది అనుకో, దీనిపైన నెక్స్ట్ డే మార్నింగ్ రన్నింగ్ చేస్తారు. గాజులు గీసేస్తాయి, ఎంత దారుణం అయిపోతాయో తెలీదు. నెక్స్ట్ ఆ పిల్లలు వస్తారు బీచ్కి. పిల్లలకి ఏం తెలుసు అసలు, ఏదో బీచ్ చూసామని ఎగ్జైట్మెంట్లోనే పరిగెట్టి వస్తారు, గెంతుతారు, క్రికెట్ ఆడతారు, అన్నీ చేస్తారు. ఆ గాజు పెంకులు ఎలా అవుతుంది ఏమవుతుంది చెప్పుకోలేం కదా. తాగండి బ్రో, తాగండి ఫ్రెండ్స్. అక్కడ మంచి ప్లేస్లు ఉన్నాయి, స్పాట్లు ఉన్నాయి, తాగండి, నచ్చింది చేసుకోండి. కానీ ఇలాంటివి మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కొంచెం చూసుకోండి. సో ఫ్రెండ్స్, కొన్ని ఫ్యామిలీస్లో వారంకి లేదా నెలకు ఒకసారి బీచ్కి వెళ్ళి తమ ఫ్యామిలీస్తో సరదాగా గడుపుదాం అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్, మీరు చేసిన ఈ చిన్న పొరపాటు వల్ల సంతోషంగా గడుపుదాం అనుకున్న ఫ్యామిలీ ఎంతో బాధతో తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నిజానికి ఫ్రెండ్స్, ఇది ఎవరో కావాలనే చేస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకే తెలుసు. ఇలాంటి బీచ్ల్లో ఎక్కువ మంది తిరిగే ప్లేసుల్లో ఇలాంటి పనులు చేస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారో మీకు తెలుసు. నాకు అందుకే అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేసిన వాళ్ళు కనిపిస్తే ఈ పెంకిల్లాగా ఏరి పారేయాలనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. మాకు వీలైనంత ఏరేస్తాం, బట్ చిన్న ఉండిపోయి అప్పటికి ఎవరు అడుగెడితే ఈ ఏరియాలో ఆడి కాళ్ళు పస అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాలు అక్కడి నుంచి ఇక్కడికి 2 నిమిషాలు నడిస్తే చాలా అయిపోయింది. దానికోసం వాళ్ళు అక్కడే బద్దలు కొట్టి చండాలం చేస్తున్నారు. ఈ 2 నిమిషాలు నడిచి ఇక్కడ వేయడానికి వాళ్ళని వేయలేకపోతున్నారంటే వాళ్ళని ఏమనాలో తెలీదు. నిజంగా అక్కడ పగలగొట్టే వాళ్ళని నిజమైన సైకోలు అనాలి. కానీ వాళ్ళ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో ఏంటో, బద్దలు కొట్టితే ఏం ఆనందం వస్తుందో తెలియట్లేదు.